మీ అందరికి తెలుసు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు వాళ్ళ నివాసంలోనే ఎన్నో ఏళ్ళుగా మేము కూడా ఎన్నో రోజుల నుంచి నేను కోడి వెంకన్న కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాను. గతంలో కొన్ని భేదాభిప్రాయం వల్ల వాళ్ళ అన్నదమ్ముల మధ్యన కొద్దిగా గ్యాప్ ఉన్నది. గత కొంతకాలంగా నేను 2018 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో కోడి వెంకన్నను కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో ఉన్నా సరే నేను భేదాభిప్రాయాలని నేను త్వరగా నేను సహకరిస్తా అని చెప్పి నేనే మధ్యవర్తిగా ఉంటా అని చెప్పి నేను ముఖ్యంగా కోడిగిరి ఇద్దరం కలిసి ఎన్నో రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న గ్యాప్ని కోడి వెంకన్న కోడి సీన్ మధ్య ఉన్న గ్యాప్ని చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే ఆ మిస్అండర్స్టాండింగ్ కూడా క్లియర్ చేస్తామని చెప్పి గత 4-5 రోజుల నుంచి మాట్లాడడం జరిగింది. ఈరోజు మంచి రోజు. కోడి వెంకన్న కూడా భవిష్యత్తులో మా కుటుంబం అందరం కలిసి ఉండాలి. ఒక రాజకీయ కోణంలో కాదు, కుటుంబ పరంగా కూడా మా తల్లిదండ్రులు కూడా మా అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము కలిసిపోవాలని నిర్ణయించుకోమని చెప్పిన తర్వాత నేను కోడిగిరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇందులో గంట సత్యం, మోహన్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా సహకరించారు. నేను కోడి శ్రీను మరి కోడి వెంకన్న కూడా వాళ్ళిద్దరు ట్విన్స్. యాక్చువల్గా వాళ్ళిద్దరు ఈరోజు కలిసిపోతున్నారు. కానీ నిజంగా నాకు చెప్పాలంటే రాజకీయంగా ఏం డబ్బు జరుగుతుంది కానీ కుటుంబ పరంగా మేము కూడా యాజ్ ఎ బ్రదర్గా మోహన్ రెడ్డి బ్రదర్స్ ఎప్పుడు కలిసి ఉంటాం. రాజకీయంగా ఎప్పుడు కలిసి ఉంటాం. మా బలం ఏంటంటే మా కుటుంబం కలిసి ఉంటాం. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. స్ట్రెంత్ ఏంటంటే ఎవరికి ఏమైనా కానీ ఒక్క నిమిషం గంట సేపట్లో అందరం అన్నదగ్గర ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇంట్లో కుటుంబ పరంగా ఏ సమస్య వచ్చినా సరే మిగతా అన్నదమ్ములు మొత్తం ఒక దగ్గరకు వచ్చి చేరుకుంటాం. అదే మా బలం. అటువంటి సిచ్యువేషన్ ఈరోజు మన చండూరు పట్టణంలో మనందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోడి వెంకన్న కోడిగిరి కోడిసి ఒకటైతుందంటే నిజంగా ఇది సంతోషం. చాలా ఇది మంచి రోజు అని నేను అంటున్నాను. కోడిగిరి బ్రదర్స్ అంటే ఇప్పుడు ఒకటి మా కోమటిరెడ్డి బ్రదర్స్ లాగా పేరు రాజకీయాలు అందరికంటే ముందు రాజకీయాలనే వెంకన్న కంటే సీన్ కంటే ముందు రాజకీయాలు ఉన్నాడు. సర్పంచ్ గా పనిచేసిండు. నాకు కూడా చాలా రోజుల నుంచి 2009 ఎంపీ అయినప్పటి నుంచి కూడా నాకు బాగా కోడిగిరి అన్ని టైంలో ఎప్పుడైనా సరే నాకు సపోర్టింగ్ ఉన్నాడు. మన ఉప ఎన్నికలప్పుడు కూడా రమ్మంటే కూడా నేనే రమ్మంటే నా కోసం వచ్చిండు. మళ్ళీ అంత మధ్య చెరువుల కృష్ణాడు ఉన్నా కానీ ఆయన వదిలిపెట్టేసి న్యాయమడే ఉన్నాడు. ఏ విషయంలో అయినా కానీ నేను అడిగితే నాకు ఎప్పుడు కోడిగిరి కూడా మళ్ళీ ఎప్పుడు కాదనలేదు. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కోడిగిరి కూడా రాజకీయ భవిష్యత్తు ఉంది. అన్ని విధాలుగా పెద్ద దిక్కులా ఉంటాడు కోడిగిరి కూడా. ఇక్కడ వీళ్ళ కుటుంబానికే కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మున్సిపాలిటీ కూడా కాదు, చండూరు మండలంలో కోడిగిరికి ఉన్న ఫాలోయింగ్ అందరికీ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా కోడిగిరికి మంచి డైనామిక్ పర్సన్, డిసిషన్స్ కరెక్ట్ తీసుకుంటారు, ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటారు. మంచి ఏదైనా ఉంటే నమ్ముకున్న వాళ్ళ గురించి న్యాయం చేస్తారు అని చెప్పేసి కూడా ఉంది. ఒక చిన్న సంఘటన మీ అందరు కూడా ఏం చెప్తారంటే మన చంద్రశేఖర్, మన అనంత చంద్రశేఖర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. ఒక చిన్న జరిగింది సంఘటన అని చెప్పి మీ అందరు కూడా తెలుసు. టౌన్లో ఒక చిన్న దుర్ఘటన జరిగింది. అంటే చిన్నదంటే నిజంగా బాధాకరమైన విషయం. అది ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మన సర్పంచ్ ఎలక్షన్లప్పుడు బంగారుగడ్డ గ్రామంలో క్యాండిడేట్స్ ఎలక్షన్లో చేసినప్పుడు కొంచెం పొరపాటు జరగడం వల్ల కోడిగిరి ఉన్నట్టు మాట్లాడండి. సో దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యండి. కోడెంగా మన పల్లెంకన్న గురి అయిపోయి చాలా ఆయన నాకు అన్యాయం చేసిండు అన్న ఒక ఆలోచనతో ఆయన బాధపడమే కాక ఈ చంద్రన్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి కొద్దిగా వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేయడం జరిగింది. దానికి నేను వెంబడే స్పందించిన. అది జరగగానే కోడిగిరి నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ లోకల్గా అందరూ నాకు మాట్లాడి నాతోటి, అరే మనం కాంగ్రెస్ పార్టీ ఇంత మంచిగా కలిసి ఉంటున్నాము, కోడిసీను కోడిగిరి ఇదంతా ఒకటే ఉన్నారు, మళ్ళీ మనమే కావాలని వెంకన్న కూడా తీసుకొస్తున్నాము. మన పార్టీ స్ట్రెంగ్తన్ కావాలి, చండూరుని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం బ్యాక్వర్డ్ ఉంది. ఒక మెయిన్ రోడ్ ఒకటి కంప్లీట్ చేసినాం కానీ టౌన్లో మస్తు డెవలప్మెంట్ చేసేది ఉంది. సో ఈ టైంలో ఈ జరిగిందని చెప్పేసి వెంటనే మేము మాట్లాడితే ఏమంటే చంద్ర మాట్లాడడం జరిగింది. కళ్యాణ్ కూడా వచ్చింది, సార్ తప్పు జరిగింది కొంచెం మా వల్ల, ఇది ఆ రోజు మన బాధతోటి ఆవేశంలో పోయి ఇట్లా చేయడం జరిగింది అని చెప్పి చంద్రశేఖర్ వాళ్ళ మిసెస్ కూడా మాట్లాడింది. మిసెస్ కూడా చంద్రశేఖర్ కూడా మాట్లాడారు, సార్ తప్పే అది, వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. ఒకవేళ నిజంగా కూడా ఎవరికైనా ఒకరి వల్ల ఒకరికి నష్టమై ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే మీడియం ఉంటుంది, దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. కానీ ఇంత దూరం పోయేది లేకుండా
ఇది వ్యక్తిగతంగా నష్టం జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి తప్పే అని చెప్పేసి కూడా చంద్రశేఖర్ భార్య కూడా చెప్పింది. సో ఏదో ఆవేశంగా అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళు తప్పు చేసింది కాబట్టి నేను కోడిగిరి గారు చెప్పిన చాలా తప్పు జరిగిందని వాళ్ళు కూడా బాధపడుతున్నారు గిరి, వాళ్ళ కుటుంబం కూడా చాలా బాధపడుతున్నారు గిరి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు మన కుటుంబ సభ్యులే, మనకు వాటి పరంగా ఆలోచించకుండా దీన్ని కొంచెం పెద్ద మనసుతో ఆలోచించాలని చెప్పి మన ఫామ్ హౌస్ ఎంకన్నా ముందు చెప్పినాం. మనము తప్పు జరిగింది, మన కుటుంబంలో జరిగింది, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడున్న చండూరు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఇట్లా జరగడం కూడా దురదృష్టకరం కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పి చంద్ర ఈరోజు రావడం జరిగింది. కాబట్టి నేను కూడా కోడిగిరిని మీ అందరినీ సమక్షంలో కూడా నేను ఇప్పుడు లోపల కూడా రిక్వెస్ట్ చేసిన మన ఆయన కూడా చెప్తున్నా, జరిగిన దానికి మేము అందరం కూడా బాధపడుతున్నాం. మీ విషయంలో మా అందరికి కూడా సానుభూతి ఉన్నది, మీకు విషయంలో మేము ఎప్పుడు కూడా మీకు పాజిటివ్గానే ఉంటాం. కోడిగిరి అంటే తప్పితే ఎక్కడ కూడా మేము నెగిటివ్గా మాట్లాడము మేము. For more videos like this, subscribe Big TV channel.